ప్రతిరోజు 6 AM లేస్తానని ప్లాన్ వేస్తా. రియాలిటీ ఏంటంటే కానీ ఎలాగైనా లేచా కదా. సక్సెస్ ఇస్ సక్సెస్, టైమ్ ఇస్ జస్ట్ ఎ సజెషన్. లైఫ్ లో కిక్ ఇస్తే బాధపడకండి, రిటర్న్ గిఫ్ట్ గా స్మైల్ ఇవ్వండి. కిక్ బ్యాక్ ఇవ్వకండి, ఇది ఐపీఎల్ గ్రౌండ్ కాదు. ఎవరైనా ఇంపాసిబుల్ అన్నప్పుడు నేనేమంటానంటే, అన్నయ్య స్పిల్లింగ్ ఓపెన్ చేసి చూడండి, ఐఎమ్ పాసిబుల్ లో పాసిబుల్ ఆల్రెడీ ఉంది, జస్ట్ రిమూవ్ ద హీరో అవుతావు. కాన్ఫిడెన్స్ అంతా ఇంగ్లీష్ కాదు. ఎగ్జామ్ లో ఆన్సర్స్ తెలియకపోయినా పెన్ స్ట్రాంగ్ గా క్లిక్ చేయండి, అది రియల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లైఫ్ స్లోగా వెళ్తున్నా సమస్య లేదు, బ్యాటరీ సేవర్ మోడ్ లో ఉన్నామంతే. కొంచెం చార్జ్ అయ్యాక టర్బో మోడ్ వస్తుంది. లైఫ్ అనే స్టేజ్ పై ఏ సీన్ లో ఏమైనా జరిగిన షో కంటిన్యూ అవ్వాలి. నవ్వితే షో హిట్, ఎడుస్తే ఇంటర్వెల్ విన్. సో కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. భయం మనల్ని ఆపుతుంది, ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. భయం అనేది నీడ లాంటిది, మనము వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా కనిపిస్తుంది, ముందుకు నడిస్తే చిన్నగా అయిపోతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంతో ఉన్నప్పటికీ ముందుకు వేసే అడుగునాలి, అదేనండి నిజమైన ధైర్యం. భయం మనల్ని ఆపుతుంది, ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. భయం అనేది నీడ లాంటిది, మనము వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా కనిపిస్తుంది, ముందుకు నడిస్తే చిన్నగా అయిపోతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంతో ఉన్నప్పటికీ ముందుకు వేసే అడుగునాలి, అదేనండి నిజమైన ధైర్యం. భయం మనల్ని ఆపుతుంది, ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. భయం అనేది నీడ లాంటిది, మనము వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా కనిపిస్తుంది, ముందుకు నడిస్తే చిన్నగా అయిపోతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంతో ఉన్నప్పటికీ ముందుకు వేసే అడుగునాలి, అదేనండి నిజమైన ధైర్యం. భయం నువ్వు నడిచే దారిని మూసేస్తుంది, ధైర్యం అదే దారిలో కొత్త తలుపు తీయిస్తుంది. భయం నువ్వు నడిచే దారిని మూసేస్తుంది, ధైర్యం అదే దారిలో కొత్త తలుపు తీయిస్తుంది. భయం మనల్ని ఆపుతుంది, ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. భయం అనేది నీడ లాంటిది, మనము వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా కనిపిస్తుంది, ముందుకు నడిస్తే చిన్నగా అయిపోతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంతో ఉన్నప్పటికీ ముందుకు వేసే అడుగునాలి, అదేనండి నిజమైన ధైర్యం. భయం మనల్ని ఆపుతుంది, ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. భయం అనేది నీడ లాంటిది, మనము వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా కనిపిస్తుంది, ముందుకు నడిస్తే చిన్నగా అయిపోతుంది. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంతో ఉన్నప్పటికీ ముందుకు వేసే అడుగునాలి, అదేనండి నిజమైన ధైర్యం. భయం నువ్వు నడిచే దారిని మూసేస్తుంది, ధైర్యం అదే దారిలో కొత్త తలుపు తీయిస్తుంది. భయం నువ్వు నడిచే దారిని మూసేస్తుంది, ధైర్యం అదే దారిలో కొత్త తలుపు తీయిస్తుంది. నమస్కారం అండి, అందరూ బాగున్నారా? బాగోలేకపోయినా నవ్వండి, నవ్వితే ఈఎంఐ తగ్గదు కానీ టెన్షన్ తగ్గుతుంది. ఇప్పుడు జీవితం చాలా ఫాస్ట్ అయిపోయింది, ఫుడ్ ఫాస్ట్, నెట్ ఫాస్ట్, కానీ సక్సెస్ మాత్రం లోడింగ్, ప్లీజ్ వెయిట్. ఫంక్షన్కి వెళ్ళగానే ఒక అంకుల్ తప్పకుండా అడుగుతాడు, ఏం చేస్తున్నావు? నువ్వేం చెప్పినా మా అబ్బాయి ఇంకా బెటర్ అంటాడు. చదువు ముఖ్యం అంటారు, చదివితే మార్కులు వస్తాయి, మార్కులు వస్తే జాబ్, జాబ్ వస్తే మళ్ళీ చదవాలి. స్నానం రోజూ చేయాలంటారు, కానీ చలికాలంలో వన్స్ అ వీక్ రూల్ పెట్టొచ్చు కదా. చలికాలంలో స్నానం చేసిన రోజు క్యాలెండర్లో స్పెషల్ డేలా మార్క్ చేయాలి. స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తే నాకు కాదు, నీళ్లకే భయం వస్తుంది. రిలేటివ్స్ అడుగుతారు, ఎంత సంపాదిస్తున్నావు? నేను చెప్పకపోతే వాళ్లే ఆన్సర్ ఇస్తారు, అయితే ఇంకా సెటిల్ కాలేదన్నమాట. డయట్ స్టార్ట్ చేశాను, బ్రేక్ఫాస్ట్ ఓట్స్, లంచ్ సాలెడ్,
డిన్నర్ కి వచ్చేసరికి అనుకుంటాను టుమారో డయట్ కంటిన్యూ చేద్దాంలే. ఫంక్షన్ కి వెళ్తే అందరూ కంపల్సరీ అడిగే క్వశ్చన్, పెళ్ళెప్పుడు? నెక్స్ట్ ఫంక్షన్ కి వెళ్ళాలంటే నేను ఇంకొక ఫంక్షన్ పెట్టాలా? మనం నవ్వుతుంటే జోక్స్ వర్క్ అవుతాయి, మనం సీరియస్ అయితే లైఫ్ ఇట్ సెల్ఫ్ జోక్ చేస్తుంది. సో చిల్, లాఫ్ మోర్, బికాస్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటే బిల్స్ తగ్గవు, కానీ లైఫ్ బాగుంటుంది. మరిన్ని జోక్స్ కావాలా? మీకైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మేము మీకోసం ఎల్లప్పుడూ కొత్త మరియు ఆసక్తికరమైన జోక్స్ అందిస్తూనే ఉంటాము. ఉదయం 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, సాయంత్రం 3 కాళ్ళు, అదేమిటి? దానికి సమాధానం మనిషి. ఇది జీవిత చక్రం యొక్క అందమైన వర్ణన. నడుస్తుంది కానీ కాళ్ళు లేవు, మాట్లాడుతుంది కానీ నోరు లేదు, మౌన్ ఏమిటి? జవాబు గడియార. తల ఉంది, కాళ్ళు లేవు, నీళ్లు తాగితే చనిపోతుంది, తో ఏమిటి? జవాబు అగ్ని. తాళం వేసినట్టే ఉంటుంది కానీ తాళం లేదు, ఉతొంతు ఏమిటి? జవాబు పుస్తకము. మన లైఫ్ ని ఎవరు డిసైడ్ చేయకూడదు, మన లైఫ్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మార్నింగ్ యోగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే మ్యాథ్, సెకండ్ డే మోటివేషన్, థర్డ్ డే మ్యాథ్ మది చేసి కబ్బర్డ్లో పెట్టేశాను. నమస్కారం అండి, అందరూ బాగున్నారా? బాగోలేకపోయినా పర్వాలేదు, ఇక్కడికి వచ్చారంటే నవ్వుకోవడానికి రెడీ. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. నీకోసం ఎదురు చూసే మనిషిని 1 గంట, 1 పూట, 1 రోజు నిర్లక్ష్యం చేయి, తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచిన పలకని అంత దూరం వెళ్ళిపోతారు. బంధాలనేవి వాటి అంతటా అవే దూరం కావు. ప్రవర్తన వలన, నిర్లక్ష్యం వలన, అపార్థం వలన బంధాలు దూరం అవుతాయి. సంబంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా, కొన్నిసార్లు చెవిటిగా, మరికొన్నిసార్లు మోగగా ఉండవలసి వస్తుంది. రాత్రి 10 అయ్యాకే మనలో ఫిలాసఫర్ మేల్కొంటాడు. అప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ నిద్రపోకుండా చేస్తాయి. నైట్ టైంలో ఎర్లీ స్లీప్ అనేది మార్నింగ్ మోటివేషన్ లాంటిది, చెప్పుకోవడానికే. పగలు ఫోన్ సైలెంట్ లో ఉంటుంది, రాత్రి మాత్రం మన మెదడే ఏరోప్లేన్ మోడ్లోకి వెళ్తుంది. నైట్ టైంలో ఒక్క చిన్న మెసేజ్ చూసినా మన బ్రెయిన్ ఫుల్ మూవీ క్రియేట్ చేస్తుంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, విలన్ అన్నీ మనమే. రాత్రి 11 అయ్యాక టుమారో నుంచి లైఫ్ చేంజ్ అని ప్లాన్ చేస్తాం. మార్నింగ్ లేచేసరికి ప్లాన్ స్లీప్ లోనే ఉండిపోతుంది. తాళం వేసినట్టే ఉంటుంది కానీ తాళం లేదు, ఉతొంతు ఏమిటి? జవాబు పుస్తకము. అమ్మ అంటుంది బయట తినొద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ అదే అమ్మ ఫంక్షన్కి వెళ్ళగానే 2 సార్లు తీసుకో, ఎవరు చూస్తున్నారు?